తెలంగాణ ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి హెచ్సియు రక్షణకు అందరం ఏకమవుతామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏకోపార్క్ పేరుతో ప్రభుత్వం మరో మోసం చేయబోతుందని ఏకోపార్క్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో అడవిని నాశనం చేయాలనుకుంటున్నారని, ప్రకృతిని నాశనం చేస్తే ప్రాజెక్టులకు తాము వ్యతిరేకమని కేటీఆర్ లేఖలో రాశారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం గేటు సమీపంలో దారుణంగా హత్య జరిగింది. ఖమ్మం నాచారంకు చెందిన బోయిని మొగులయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా నరికి చంపారు. పొలం వద్ద మొగులయ్య మెడపై తలపై బలంగా నరికి హత్య చేశారు. రాత్రి పడుకున్న చోటే హత్య చేసినట్లు ఆనవాళ్లు కడుకొనుతున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఘటనా స్థలికి 50 మీటర్ల దూరంలో ఉన్న నీటి గుంతలో ఓ గొడ్డలిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలోని సారపాకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్ట సుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కళ్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామనామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తన సతీమణి గీతతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఓం గ్రీం శ్రీజయ నమః, ఓం భూం భూంజయ నమః, ఓం నీం నీలాజయ నమః, ఓం శ్రీజయ నమః, ఓం అమృతోద్భవాజయ నమః, ఓం కమలాజయ నమః, దేవతాభ్యో నమః, ఓం శ్రీదేవ్యై నమః, ఓం శ్రీభూదేవ్యై నమః, ఓం శ్రీనీలాదేవ్యై క్షయాపరిషిచ్య ఓం దేవస్య పాదగతః ప్రసవే వాదస్య కరుణామి కూర్చున్నటువంటి భక్తులంతా కూడా ఒకసారి ఆ మాంగళ్యాన్ని సేవించండి. అర్చక స్వాములు మనకు అప్పుడు మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం 3 మాంగళ్యాలు కళ్యాణోత్సవ సందర్భంగా ఎంపీ గారు బలరాం
అదేవిధంగా శ్రీమతి రాజా రాణి గారు స్వామివారికి అమ్మవారికి ముత్యాలను సమర్పించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత రెండోసారి శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకంతో భక్తజనం పరవశించారు. కర్నూలు మేయర్ బీవై రామయ్యపై అవినీతి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. మేయర్గా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక ప్లాట్లు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. జోరాపురం కల్లూరు నగర శివారులో ప్లాట్ కొన్నాడని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. టీడీఆర్ బాండ్ల విషయంలో పరోక్షంగా సుమారు 70 లక్షలు బీవై రామయ్య ఖాతాలో జమైనట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మేయర్తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. బీవై రామయ్యపై ఇటీవల వస్తున్న అనేక అవినీతి అక్రమాల ఆరోపణలపై ఆయనైతే స్పందించారు. 4 ఏళ్ళు తన మేయర్ పీరియడ్లో ఎలాంటి అక్రమాలకు అవినీతికి పాల్పడలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వస్తున్న అక్రమాల పట్ల లేదా అవినీతి పట్ల ఎంత నిజం ఎంత అబద్ధం అనేది ఆయన మన దగ్గర ఉన్నాడు. ప్రస్తుతం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నించాను. అన్న చెప్పండి, యాజ్ ఎ మేయర్గా అంటే ఏదైతే కర్నూలు నగరంలో చాలా చోట్ల ఫ్లాట్లు తీసుకున్నారని, జోరాపురం కావచ్చు, కల్లూరు కావచ్చు, ఇట నగర శివార్న ప్రతి చోట కూడా ఇది ఎంతవరకు నిజమంటారు? ప్రతి చోట ఇక్కడ లేదు. ఒక ఫ్లాట్ తీసుకుంటే నేను అంటాము 60 సంవత్సరాల వయసు నాకు. నేను ఇంజనీరింగ్ చేసిన, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన, మధ్యాహ్నం లా చేసిన, ఇన్ని రకాలుగా 20 ఏళ్ళు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ, మొట్టమొదటి కన్సల్టెన్సీ కర్నూలులో నాదే ఉండింది. ఇన్ని చేసినటువంటి వ్యక్తిని ఇవాళ వరకు కూడా సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు. ఏదో ఇప్పుడు కూడా చేసుకోకపోతే ఎట్టబ్బా అన్నట్టుగా 2 ప్లాట్లు కొనటం నేను చేసిన నేరమా? తర్వాత ఆ డబ్బులు తీసుకున్నాడు అనేది ఆరోపణ చేస్తారు. వాళ్ళ నుంచి ఒకటే చెప్పిన, నేను తీసుకుని దానికి నాకు సంబంధం లేదు. టీడీఆర్లకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు ఆయన ఎప్పటి నుంచో 20-25 ఏళ్ళ నుంచి బాలసాయిబాబు గారు ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం. అయితే 4th క్లాస్ ఎంప్లాయీస్ ఏదైతే గణేష్ నగర్లో ఒక 3 పార్కులు అంత కొంత వైసీపీ పంచాయలు కావచ్చు, లేదా వీళ్ళంతా గుడిసెలు వేసుకొని వాసం ఉంటున్న పరిస్థితులు, వాళ్ళు గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నారు. ప్రధానంగా మేయరు, అదేవిధంగా అప్పట్లో ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి అడ్డుపడడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి కదలట్లేదు అని అంటుంది. ఏమో అడ్డుపల్లె, ఎప్పటి నుంచో వాళ్ళందరూ ఉన్నది పేదలు ఉన్నారు. 20-25 ఏళ్ళ నుంచి కాపురాలు ఉంటున్నారు. వాళ్ళు మేము ఇక్కడే అలవాటు అయినాము, ఇక్కడ ఉన్నామంటున్నారు. అది సుప్రీంకోర్టు తీర్పుకు అగెనెస్ట్ పార్కులలో ఏ కట్టడాలు చేపట్టకూడదు అనేది కూడా తీర్పు పొందిన సంగతి వాళ్ళకి తెలియజేశాం. వాళ్ళకి ఏదన్నా ఆల్టర్నేటివ్ చూసి షిఫ్ట్ చేయండి అనే మాట అంటున్నాం. వాళ్ళు ఎక్కడో చోట కుటుంబాలు కదా, అలవాటు అయిపోయినాయి. పిల్లలు, భార్య, భర్తలు అందరూ కుటుంబం అంతా జీవనం అక్కడే ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళకి ఎక్కడో చోట మార్గం చూపిస్తే షిఫ్ట్ అవుతారు. వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు, మాకు ఎక్కడన్నా మార్గం చూపించండి. అంటే ఈ నుంచి వెళ్ళండి, మీకు ప్లాట్ ఇస్తామంటే ఆ ప్లాట్లోకి వెళ్ళి ఎట్ట సంసారం చేస్తారు రెడీమేడ్గా? వాళ్ళకి ఎక్కడన్నా ఇల్లు ఇవ్వటమో, మనం ఇల్లు కట్టించి ఇవ్వటమో ఏదైనా చేస్తే షిఫ్ట్ అవుతారు ఖచ్చితంగా. ఫైనల్గా బీవై రామయ్య సాత్వికుడు, సాధుజీవి, పార్టీలకు అతీతంగా అంటే అజాత శత్రువు
అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. సో టీజీ వెంకటేష్తో ఉన్న సత్సంబంధంతో ఆయన ఈరోజో రేపో పార్టీ ఫిరాయించవచ్చు, టీడీపీలోకి జంప్ కావచ్చు అనేది ప్రబలంగా వినిపిస్తున్నమాట. నేనంటాం అటువంటి వాటికి క్లోజ్ కావాలా? నన్ను నమ్ముకునే నాయకునికి నేను ఎప్పుడు ద్రోహం చేయను. డెడికేటెడ్గా నేను ఎక్కడుంటే అక్కడ డెడికేటెడ్గా పనిచేసేటువంటి వ్యక్తిని. సో అట్లాంటి పరిచయం ఉండొచ్చు రకరకాలతో, కానీ నేను నమ్ముకున్న పార్టీని, నేను నమ్ముకునే నాయకునికి కించెత్తు కూడా నష్టం జరగనేను, అటువంటి పరిస్థితి రానియను కూడా. నేను తప్పు చేయను, ఆ తప్పు జరిగేటువంటి సిచ్యువేషన్ కూడా నా దగ్గరికి రానియను. అటువంటివి ఎప్పుడూ జరగవు. అట్లాంటి వాటన్నిటికీ మూతపడాలన్నట్టుగాని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టినా ఖండించిన, పూర్తి స్థాయిలో జగన్ గారి కొరకు ఏం చేయడానికైనా సిద్ధంగా అనే సంగతి కూడా ఇందాక ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. జగన్ గారి నాయకత్వంలో పనిచేస్తాను, ఆయన కోసం దేనికైనా సిద్ధము. ఏదైతే బయట జరుగుతున్న ఊహాగానాలకు తెరపడాలి, అదేవిధంగా ఒక మేయర్గా అభివృద్ధి పనులు చేసి ఉండొచ్చు, అంటే అవినీతి అక్రమాల్లో కొంత నాకు అవసరాలను బట్టి అప్పు తీసుకుని ఉండొచ్చు, అవన్నీ కూడా అవినీతి అక్రమాల కింద లెక్కగట్టి బదనాం చేయడం మంచిది కాదు. అవసరమైతే నిరూపిస్తే తను దేనికైనా సిద్ధమని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కి న్యూస్, కర్నూలు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. గొడవ తర్వాత భార్యను, పిల్లలను ఇంట్లో నుండి వెళ్లగొట్టి అబ్దుల్ వహీద్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యను, బిడ్డను బెల్ట్తో కొట్టి చితకబాది విడాకులు ఇచ్చేస్తున్నా అంటూ భార్యపై బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తలాక్ తలాక్ అంటూ 3 సార్లు చెప్పి భార్యను ఇంట్లో నుండి గెంటేసినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. बहुत होते रहते हैं, कमाते नहीं थे कुछ भी, उन्होंने गाड़ी चलाते थे मगर घर को कुछ भी नहीं, पीने में डालते थे ज्यादा. सब जने मेरे को मदद करते थे, इधर वाले भी उधर वाले भी. बहुत चलते थे लड़ाया. आज कुछ लड़ाई हुई थी क्या? कल हुई थी. बच्ची को भी बेल्ट से मारे, मेरे को भी बेल्ट से मारे. छुरी खस के रखे थे, काट के डाल देता हूँ, तेरे को हकाल देता हूँ बोल के. हम ना डर के, 2 ही बेटियां हैं. पीना बहुत, नहीं 14 साल के अभी. पीना बहुत था, वो डर के मैं आ गई. इधर रहते हम किंग कॉलोनी इधर ये. कंप्लेन करे आप लोग? जी मैं अभी आई, तबीयत बहुत खराब, हार्ट पेशेंट हूँ मैं. मेरे को साल हो रहा है आपकी शादी होगी? मेरा 16-17 साल कुछ हो रहे. जी हाँ, खलेरत भाई है हमारे. जी हाँ, पीना बहुत हो गया था, बहुत 2-3 साल से. वो पीना लड़ना बहुत था उनका. గత కొన్ని నెలలుగా తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు మాటు వేసి చిరుతను బోనులో బంధించారు. పట్టుబడిన చిరుతను ఫారెస్ట్ అధికారులు నల్లమల్ల ఫారెస్ట్ విడిచిపెట్టనున్నట్లు తెలిపారు. వేదిక్ వర్సిటీ అకాడమీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ బోనులో చిరుత చిక్కినట్లు పేర్కొన్నారు. చిరుత చిక్కడంతో యూనివర్సిటీ విద్యార్థులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న కొకైన్ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా చిరాక్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద టాస్క్ ఫోర్స్ బృందం వాహనాలు తనిఖీలు చేస్తుండగా కొకైన్ పట్టిపడినట్లు అధికారులు తెలిపారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ను తనిఖీ చేశామన్నారు. 10 లక్షల రూపాయలు విలువైన 10.30 గ్రాముల కొకైన్ లభించినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందిన డి చంద్రశేఖర్ గా గుర్తించారు. అనంతరం డ్రైవర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
బర్డ్ ఫ్లూతో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన 2 ఏళ్ల చిన్నారి మృతి రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల వైరస్లను నిర్ధారించేందుకు గుంటూరు మెడికల్ కాలేజీలో బర్డ్ ఫ్లూ రీజనల్ సర్వేలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. మెడికల్ కాలేజీలో ఉన్న స్టేట్ లెవెల్ VDRL ల్యాబ్ను అనుబంధంగా కొత్త సర్వేలెన్స్ సెంటర్ని పనిచేస్తోంది. టెస్టులకు అవసరమైన డయాగ్నోస్టిక్ కిట్లను పూణే వైరాలజీ ల్యాబ్ అందించనుంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లి తండాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఒక్క సింగిల్ ఫేజ్ మోటార్లో కూడా నీరు సరిగ్గా రాకపోవడంతో స్థానికులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నామని తెలిపారు. విషయాన్ని పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు నీళ్ళు తీసుకురమ్మంటే ట్యాంకర్ వాళ్ళేమో పైసలు డిమాండ్ చేస్తున్నారు. డీజిల్లకు పైసలు లేవు, ఏం లేవు. మేము నీళ్ళు తీసుకురాము, పైసలు ఇస్తేనే తెస్తామని డిమాండ్ చేస్తున్నారు. ఒకరికొకరు కొట్టుకొని వస్తున్నాం వస్తున్నాం ఇప్పుడు దాకా నీళ్ళు లేవు మాకు. ఈడ వచ్చి కూర్చుంటున్నాం మేము. కేసీఆర్ నీళ్ళు కూడా ఒకనాడు వస్తుంది, ఒకనాడు రాదు. నీళ్ళ తిప్పలు ఉన్నది కాపల బోర్ కాడికి వెళ్ళి ఎత్తుకొని వస్తున్నాం. చాలా రోజుల ట్యాంకర్ వాళ్ళు నీళ్ళు తీసుకురమ్మంటే తమిళనాడు రాష్ట్రం రామనాథపురంలో పంపన్ నూతన బ్రిడ్జిని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భారత ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీక అయిన వారధిని ప్రారంభించారు. 2.5 కిలోమీటర్ల పొడవున పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జ్ మధ్యలో షిప్లు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్తో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. తప్పు పట్టకుండా బ్రిడ్జి మొత్తం స్పెషల్ కెమికల్తో కోటింగ్ చేశారు. जो आपने कही कि कितना सुंदर दृश्य है, ये जो दो सागर एक तरह से मिलते हैं और उनका जो दृश्य है मिलन का, तो भारत को यदि देखा जाए तो जगह जगह संगम है, चाहे वो तमिल संगमम काशी में हो, चाहे वो गांधीनगर में हो या किसी और क्षेत्र में हो या अयोध्या में हो, तो ये जो संगम है, ये संगम किसी न किसी रूप में मुझे ऐसा लगता है कि आर्थिक प्रगति की ओर संकेत करता है. जितना भी लोग एक दूसरे से मिलते हैं, जितना भी आवागमन होता है, जो भी आवागमन होता है, तो उसमें कुछ आदान प्रदान होता है. और जी जो आप कह रहे हैं उसी बात को आगे बढ़ाते हुए आज का दिन रेलवे के लिए और रेलवे के इंजीनियर्स के लिए एक बहुत ही महत्वपूर्ण दिन है. प्रधानमंत्री खुद वहाँ पे मौजूद हैं, उन्होंने उद्घाटन किया. हमारे साथ फॉर्मर चेयरमैन जया जी. 2029 పార్లమెంట్ ఎన్నికల తర్వాతే జమిలీ ఎన్నికల్లో అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని, 2034లో జమిలో జరిగే అవకాశం ఉంటుందన్నారు. జమిలీపై ఏమీ జరగక ముందే రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కొత్త ఆలోచన కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అని పేర్కొన్నారు. 2024 లోక్సభ ఎన్నికలలో దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేశారని, జమిలీతో ఈ భారీ వ్యయం ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 10 லட்சம் செக்யூரிட்டி பர்சனல் அவங்கள டிப்ளாய் பண்றாங்க. அட்மினிஸ்ட்ரேட்டிவ் அபிஷியல்ஸ் நான் ஆல்ரெடி சொன்ன மாதிரி 25 லட்சம் பேர் அதுல அந்த ஜாப்ல போயிடுறாங்க. இது தவிர செலவு பண ரூபமா சொல்லணும்னா 2024 லோக்சபா எலெக்ஷனுக்கு அந்த லோக்சபா எலெக்ஷனுக்கு மாத்திரம் 1,00,000 கோடி ரூபாய் எஸ்டிமேட், ஃபைனல் நம்பர் என்கிட்ட இல்ல இப்போ, எஸ்டிமேட்டட் அமௌண்ட் 2024 லோக்சபா எலெக்ஷனுக்கு 1,00,000 கோடி ரூபாய் செலவாயிருக்கு. 1 lakh crores. இதே நம்ம ஒன் நேஷன் ஒன் எலெக்ஷனா நடத்தினோம்னா 5 வருஷத்துக்கு ஒரு முறை நடத்தினோம்னா எலெக்ஷன் கமிஷன் ஒரு முறை தான் 5 வருஷத்துக்கு ஒரு தரம் லோக்சபா அசம்பிளி எலெக்ஷனுக்கு இதெல்லாம் மனுஷங்க பர்சனல் இங்க போடுறாங்க, ஆபீசர்ஸ் அங்க போடுறாங்க, எலெக்ஷன் டியூட்டி கோசம் சில அதிகாரிகளை நியமிக்கிறாங்க, போலீஸ் பர்சனல், ஆர்ம் போர்சஸ் பர்சனல் எடுத்துட்டு வராங்க. இதெல்லாம் டிப்ளாய்மெண்ட் பண்ணிட்டா
கிட்டத்தட்ட 12,000 கோடி ரூபாய் சேவிங் ஆகும் நமக்கு. 1 லட்சம் கோடி ரூபாய் செலவு. 2024 ఎలక్షన్ల లోక్సభ ఎలక్షన్కి మాత్రం 1 lakh crores ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ సబ్జెక్ట్. మనలో చాలా మంది రామచిలుకలు మాట్లాడడం చూసుంటాం, కానీ కాకి మనిషిలా మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? అవును, నిజంగానే కాకి మాట్లాడుతుంది. తాజాగా నెట్టింట ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా గర్గావ్ గ్రామంలో తనుజా ముక్నే అనే మహిళ ఈ కాకిని పెంచుకుంటుంది. 3 ఏళ్ల క్రితం తమ తోటలో గాయపడిన కాకి కనిపించింది. ఆమె దాన్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చి కోరుకునే వరకు రక్షించింది. ఇంతలో ఆ కాకి వారి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా కలిసిపోయింది. కాకి నెమ్మదిగా ఇంట్లో వాళ్ళు మాట్లాడే మాటలను అనుకరించటం ప్రారంభించింది. ప్రతిరోజు విని తను కూడా మాట్లాడడం ప్రారంభించింది. కాకా, బాబా, మమ్మీ, మామ, దాదా సహా పలు పదాలు పలుకుతుంది. ప్రస్తుతం ఈ కాకి అచ్చం మనుషుల్లాగే మాట్లాడుతోంది. कुठे आहे काका? कुठे काका? काल्या आई कुठे आहे तुझी? शाळेत गेली. तुझी आई शाळेत पण जाते? बोलत नाही का आता? दमलास? ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల మోత మోగించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటలీ లీగ్ నాయకుడు మోటియో సాల్వినీతో ముఖాముఖిలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ భవిష్యత్తులో యుఎస్, యూరప్ దేశాల మధ్య సుంకాలు లేకుండా చూడాలని తాను కోరుకుంటున్నానన్నారు. యూరప్ దేశాల మధ్య మరింత సన్నిహితమైన బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని, తద్వారా ఇరు దేశాల మధ్య ఎలాంటి సుంకాలు ఉండవని ఆశిస్తున్నారని మస్క్ పేర్కొన్నారు. I hope that the United States and Europe can establish a very close partnership. We obviously are, there's an alliance already, but I'm hopeful that there can be a very close relationship with America and Europe. And I'm hopeful, for example, with the tariffs, that at the end of the day, I hope it is agreed that both Europe and the United States should move, ideally, in my view, to a zero tariff situation, effectively creating a free trade zone between Europe and North America. And